18 నెలల కష్టపడ్డాడంట, అల్లాడిపోయాడంట. ఈ 18 నెలలు అల్లాడిపోయి ఆంధ్రప్రదేశ్ అంట దూసుకెళ్ళేటట్టు చేశాడంట. అల్లాడిపోతున్నాడమ్మా మనిషి అసలు. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో దూసుకుపోట్ల 18 నెలల కాలంలో 2,61,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల కాలంలోనే 78% అప్పులు చేసేసి గంటకి 20 కోట్లు, రోజుకి 480 కోట్ల అప్పుతో రాష్ట్రం దూసుకుపోతుంది. మితంగా జిఎస్టిపి దూసుకుపోతా ఉంటే జీతాలు కూడా ఇప్పటివరకు 9వ తారీఖు వచ్చింది, అయినా ఈరోజు కూడా జీతాలు ఎందుకు ఇవ్వలేదు? 18 డిపార్ట్మెంట్కి ఇంకా జీతాలు పెండింగ్లో ఎందుకు ఉన్నాయి? నిజంగా దూసుకుపోతా ఉంటే రైతులకి మీకు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర మేము ఇవ్వమని చెప్పి ఎలా మీరు ప్రభుత్వంగా చెప్తా ఉన్నారు? నిజంగా దూసుకుపోతా ఉంటే ఒక మెడికల్ కాలేజీలు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తామంటున్నారు? ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపిలో దూసుకుపోతుంటే ఆడబిడ్డ అనేది నెలకు 1,500 ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నిరుద్యోగ వృత్తి 3,000 ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేస్తున్నావు? రోడ్లను ప్రైవేట్ పరం చేస్తున్నావు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నావు, ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం. జిఎస్టిపిలో దూసుకుపోతే మనమే కట్టాలి కదా.